దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడని నువ్వు నేను నమ్మాలి. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదండి. ఎంత గొప్ప వాగ్దానమైనా, నీ స్థితికి మించిన వాగ్దానమైనా ఆ నెరవేర్చడానికి ఒక 1% కూడా నీ జీవితంలో ఏ ఒక్క అవకాశం లేకపోయినా దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలరు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎందుకు శక్తి పొందింది సారా? ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మకమే ఆమె శరీరంలో శక్తి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశారు. నువ్వు నేను కూడా నా జీవితంలో దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తారు, తప్పకుండా వాగ్దానాన్ని దేవుడు కార్యం జరిగిస్తారని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో